అక్కలకు అన్నలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి అక్క ఎంతగానో కష్టపడి ఈ వేదికను అలంకరించింది. ఎందుకంటే ప్రతి మహిళ ముందుకు రావాలి, బీసీ మహిళ అని చాలా ఆతృతంతో తొందరపడి, అంటే తొందర కాదు, లేట్ అయ్యింది. అక్క తీసుకున్నందుకు అక్కకు హృదయపూర్వక వందనాలు వందనాలు చెప్తున్నా. రెండోటి ఏంటంటే, మేము కుమ్మరి బీసీ, నా పేరు కృష్ణవేణి. నేను దగ్గర దగ్గర 20-25 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేయబట్టి. నిజానికి చెప్పాలంటే అక్క మాట్లాడింది వాస్తవానికి జెండా మోయడం తప్పితే, కండువలు వేసుకొని టైంకు జనాలను తీసుకుపోవడం తప్పితే మాకంటూ ఒక గుర్తింపు హోదా లేదు, ఇప్పటి వరకు లేదు. ఏదన్నా కావాలని మంచిది ఏదన్నా ఒక హోదా ఇచ్చినప్పటికైనా ఏంటంటే ఎంకంగా లంచాలు కూడా అడుగుతారు. ఎందుకంటే నా పార్టీ అనేది కాదు, ప్రతి ఒక్కరికి అలాంటి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అక్క ఏమన్నదంటే ఇంట్లో గెలిచి బయట గెలవాలన్నది. ముఖ్యంగా మన హక్కులు అనేది మన తల్లిదండ్రులతన మన కుటుంబంలోనే సాధించాలి. నిజానికి చెప్పాలంటే నేను అదే మొదలుపెట్టిన ఫస్ట్. ఎందుకంటే నా కుటుంబంలోనే మాకు జరిగిన అన్యాయం గురించి నేనే అసలు ఫస్ట్, మా అన్నదమ్ములే మా మీద మాకు తెలియకుండా ఆస్తులు నాయన మూలకు పడగానే చేసుకోవడం జరిగింది. 60 ఎకరాల ప్రాపర్టీ ఉంటుంది అమ్మ వాళ్ళకి, మాకు తెలియకుండా చేసుకుర్రు. దాని మీదనే ఫస్ట్ మొట్టమొదటిగా నేను కేసు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇంట్లో గెలిచి రచ్చన గెలవాలంటారు కదా పెద్దలు. అదేవిధంగా నేను అంటే కొంత అమ్మీరు కూడా లోపల కానీ ఉన్న దాంట్లోనన్నా అందరూ మేము 3 అక్క చెల్లెళ్ళము, 2 తమ్ముళ్ళు ఉన్నా కానీ లేనోళ్ళలాగా నడిచి ఏమన్నా అడిగితే ఏమంటారంటే, మీకు ఇంత అంత ఉన్నోళ్ళకి ఇచ్చినాం కదా అక్కడ మీరు ఇస్తారంటే, నేను నిజానికి చెప్పాలంటే నేను 2 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన. అందరికి 1 ఎకరా, బిడ్డలకు ఎకరెకర పొలము, ఒక్కొక్కరికి ఇంత బంగారం కూడా పెట్టడం జరిగింది. నాకు తోచినంత పెళ్ళిళ్ళు చేయడం అంటే ప్రతి ఒక్క తల్లి అయినా తండ్రి అయినా సమాన హక్కులు పోరాడాలి, ఇంట్లో పోరాడాలి, రాష్ట్రంలో కూడా పోరాడాలి. ఎంతో మంది బిడ్డలు, ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం. ఎలాంటి ఎలాక సిస్టర్ మాట్లాడిన చూడు, ఎలాంటి పరిస్థితులనైనా ఒక సమ్ ఏరియాలలో కూడా స్కూల్ చెప్పడం, అలాంటి సమ్ ఏరియాలు ఉండి కూడా చాలా కష్టపడ్డాం మేము. ఎందుకంటే ఎవరికి ఏ అన్యాయం జరిగిందన్న అద్దమ్మ రాత్రి పోయి కూడా మేము పోరాడిన వాళ్ళం. అలాంటి పరిస్థితిలో మేము పోరాడుతున్నాం, ఇప్పటికైనా పోరాడతాము. అక్కకు మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉంటాము. రాత్రి కానీ ఎప్పుడు ఏ టైం అయినా సరే రావాలక్కంటే మాత్రం ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో 18 సంవత్సరాలు నేను రాజకీయం చేసిన. ఎందుకంటే కొంతమందికి ఇండ్లు కూడా ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా ఢిల్లీ వరకు అన్నారు కదా, ఢిల్లీ వరకు అయినా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టు ఎక్కడైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా నేను కుమ్మరి సంఘం హక్కుల గురించి కూడా నేను పోరాడడానికి, అంటే బీసీ అంటే అన్ని కులాల గురించి నేను మాత్రం కుమ్మరి సంఘం తరపున, అంటే కుమ్మరోళ్ళం మా క్యాస్ట్. ఈ సమయాన్ని ఇచ్చిన అక్కకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నా.